జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడం జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేజ్ యువర్ హ్యాండ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణచల. అరుణచల. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణాచల శివ. అరుణచల. అరుణచల. ఈ మ్యూజిక్ ప్రోగ్రాం ముందు మనం మధ్యాహ్నం మర్మ థెరపీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ ఫ్యామిలీ ఇద్దరు చక్కగా మనకి చేశారు. వాళ్ళ చిన్న కోరిక కోరారు సార్ పర్మిషన్ లేకుండా. ఏమిటి ఆ కోరిక అంటే, ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి వారిని మేము పర్సనల్గా సత్కరించుకుంటాము, పర్మిషన్ తీసుకోవాలి అని అడిగారు. కానీ ఆ పర్మిషన్ అడిగితే ఇవ్వరిన. అందుకని మేమే నిర్ణయించుకున్నాం. తమిళ మేడం సునీత మేడం తమిళ్ సోలుమా. ఈరోజు డాక్టర్ గారు వైఫ్ సార్కి మేడంకి చిరు సత్కారం చేయాలని పర్మిషన్ అడగమన్నారు. అడిగితే ఇవ్వరు. అందుకని నేనే ధైర్యం చేసి స్టేజ్ ఎక్కితే ఏమన్నారు కదా అని వారిద్దరిని చిరు సత్కారం చేసుకుందామని అనుకుంటున్నా. మీరు తమిళంలో నేను చెప్పనా లేకపోతే? ஸோ அவங்க வந்து மத்தியானம் அந்த மர்ம தெரப்பி பண்ணாங்க இல்லையா, அவங்க வந்து இவங்களுக்கு சன்மானம் செய்யணும் ஒய்ஃப் அண்ட் ஹஸ்பண்டுக்கு அப்படின்னு நினச்சிருக்காங்க. அவங்க கேட்க தயங்கினாங்க. அதனால சார் வந்து அவங்களுக்கு சன்மானம் பண்ணுறதுக்கு இது பண்ணுறாரு. లక్ష్మీ మేడం, రంగస్వామి గారు, మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఆశీనులు అవుతారు. ప్లీజ్. உயர்ந்த காரியங்கள் பண்ணும்போது நாம் பாராட்டணும் இல்லையா? ஸோ எவ்வளோ அழகான ஒரு விஷயம் பண்ணியிருக்காங்க. இந்த 3 நாளுமே எவ்வளோ ஞானம் தெரிஞ்சிருக்கோம். మనం ఈ ప్రోగ్రామ్కి 3 రోజులే ఇక్కడ ఉంటున్నాం మనం. కానీ ఈ ప్రోగ్రామ్కి 3 నెలల నుంచి డిజైన్ చేస్తేనే ఇంత అద్భుతంగా వచ్చింది ఈ ప్రోగ్రామ్. మనం நாம இந்த 3 நாள் மட்டும் தான் இந்த நிகழ்வு பார்த்துட்டு இருக்கிறோம். அவங்க 3 மாசமா இதுக்காக உழைச்சிட்டு இருக்கிறாங்க. ఇంకా గట్టిగా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. జై శ్రీరామ్. స్వామి Big claps, Shiva. Lakshmi madam. Join with photo. థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ సార్. మీ సపోర్టు ఈ యజ్ఞానికి చాలా 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 సపోర్ట్ అయింది. మీరు బయట తిరుగుతున్నారు కానీ స్టేజీ చాలా డేంజర్. ఇది ముందున్న వాళ్ళు మైక్ ఎవరు, వెనకాల ఉన్న వాళ్ళు షంటుతూ ఉంటారు. కానీ ఎంత పాజిటివ్గా ఆ మేడం సునీత మేడంకి మా అమ్మ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ ప్రోగ్రాంకి మెయిన్ ఎవరంటే మీరే. మీరు లేకపోతే ఈ ప్రోగ్రామే లేదు. కానీ మిమ్మల్ని అందరినీ
ఇక్కడికి రప్పించడానికి ఒక వ్యక్తి కావాలి కదా, ఆ వ్యక్తే శివ. మరి ఎంత అద్భుతంగా 2 నెలల నుంచి ఇక్కడే ఉండి అద్దెకి మోటార్ సైకిల్ తీసుకుని ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచిపెట్టి రంగనాథ స్వామి గారికి కుడి భుజం ఆయన. ఎక్కడ ప్రోగ్రాం జరిగినా చాలా 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 వండర్ఫుల్గా చేస్తారు ఆయన. శివగారు వచ్చి కూర్చోవాలి. త్వరలో ఈ కుర్చీ కూడా ఫిల్ చేస్తాం, అదే పనిలో ఉన్నాం మేము. నెక్స్ట్ టైం ఈ కుర్చీలో మీకు అర్థమై ఉంటుంది. బిగ్ క్లాప్ ప్లీజ్. శివ చాలా చాలా కష్టపడ్డాడండి. ఎంత తపన పడ్డాడంటే సార్కి హెల్ప్ చేయాలి, ఏ విధంగా హెల్ప్ చేయాలి, జనాలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి కానీ, వాలంటీర్స్ని తీసుకురావడానికి కానీ, వస్తువుల రూపేణా డొనేషన్స్ తీసుకురావడానికి కానీ, ఫండ్స్ తీసుకురావడానికి కానీ, ప్రచారం చేయడానికి అన్నిట్లో మైండ్ పెట్టాడు. అకామిడేషన్స్ ప్రతి దానిలో కూడా మైండ్ పెట్టాడు. చాలా సపోర్టింగ్ ఉన్నారు. థ్యాంక్ యూ శివ. సో మాస్టర్స్, సో దీని వెనక ఎన్ని రాత్రులు ఉంటాయి, ఎన్ని పగలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అనేది సో అక్కడ చేసినటువంటి ఆ శ్రమ పడినటువంటి ఆ వ్యక్తులకే తెలుస్తుంది అనమాట. అంటే దాంట్లో శివగారు అత్యంత అంటే టైం టు టైం దీన్ని ఎట్లా మానిటర్ చేయాలంటే ప్రతి గంట మానిటర్ చేయాలి. ఈ కార్యక్రమం నడచాలంటే అంత ఈజీ కాదు. ప్రతి గంట మానిటర్ చేయాలి. ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి యాక్టివిటీని, టాస్క్ని ఫాలోఅప్ చేయాలి. ఓకే, దాని ఫినిషింగ్ తీసుకురావాలి. అప్పుడే ఈ కార్యక్రమం జరిగేది. కాబట్టి దాంట్లో ఆయన చేసిన కృషి అత్యంతమైనటువంటి విలువైనది. సో మనం ఒకసారి గట్టిగా చెప్పట్లు సార్కి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు 1956లో విడిపోయిన తర్వాత ఒక డయాస్ మీద కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర కలుసుకున్నటువంటి ఒక భాగ్యాన్ని కలగజేసింది మన మహావతార్ ఫౌండేషన్. అలాగే ఆ యజ్ఞానికి తను ముఖ్య కారణమై శివ ముందుండి నడిపించాడు. దాంట్లో వాళ్ళ వంతు సహకారం సునీత, జగదీష్ దంపతులు అందించారు. ఇందులో మేము కూడా ఏదో చంద్రుడికి నూలు పోల పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ ఒక వ్యక్తికి ఒక కూతురు, 2 కూతుళ్ళో 3 ఉంటారు, ఒకళ్ళు 2 3 అమ్మలు ఉంటారు. కానీ ఆ వ్యక్తికి ఈ జగత్తంతా కూతుళ్ళే, ఈ జగత్తంతా అమ్మలే. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ గెడ్డంగాడు, పిప్పళ్ళగాడు. ఎందుకంటే ఈ అమ్మ రంగనాథ్ గారి మేడం ఎంత సహనం అంటే రోజుకి 100 సార్లు మెట్లెక్కి దిగడం వల్ల ఈ కాళ్ళన్నీ వాపులు వచ్చినాయి. అయినా సరే లెక్క చేయకుండా మనందరికీ సరైన టైంకి భోజనం అందుతుందా లేదా అని చూస్తున్నటువంటి తల్లి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా. మరి మరొక కూతురు సునీతమ్మ. అలాగే ఈ 2 రోజుల కిందమే యాడ్ అయింది డాక్టర్ గారి వైఫ్. ఈవిడ కూడా నా కూతురు అయిపోయింది, నా పెద్ద కూతురు అయింది. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈవిడ కోరిక మేరకు తండ్రిగా ఉన్నటువంటి నాకు కూడా ఓ షాలు. ఇందుకు విషయం అది. నాకు గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సార్ వాళ్ళందరూ ఎన్నో విషయాలు చెప్పారు. ఒక యజ్ఞం చేయాలంటే మనకు క్లీనింగ్ డిపార్ట్మెంట్ నుంచి మరి అందరూ సహకరిస్తేనే ఈ కార్యక్రమం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు మ్యూజిక్ మెడిటేషన్ అది ఇంపార్టెంట్ కాబట్టి ప్రోగ్రాం అనంతరం వాళ్ళని కూడా మనం చక్కగా సత్కరించుకుందాం. అందరు వాలంటీర్స్కి, క్లీనింగ్ డిపార్ట్మెంట్కి, వెజిటేబుల్ కట్ చేసిన వాళ్ళకి, హాల్ క్లీన్ చేసిన వాళ్ళకి, ముఖ్యంగా పిఎంసి తెలుగు వాళ్ళకి, సౌండ్ సిస్టమ్ వాళ్ళకి ఒకసారి అందరం గట్టిగా కరతాళ ధనులతో ఎల్ఈడి వాళ్ళకి, అట్లాగే అవన్నీ గుర్తు చేస్తున్న పిప్పల ప్రసాద్ సార్కి. తర్వాత ఇదేదో మేము చేసాం అంటున్నారు. ఇక్కడ సునీతమ్మ, జగదీష్ సార్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళిద్దరు కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ.
3 రోజుల నుంచి మనల్ని సంగీత సాగరంలో మునిగి తేల్చినటువంటి ఈ మహానుభావుడు గంధర్వుడికి ఈ చిరు సత్కారం అనేది చాలా తక్కువ ఎంత ఇచ్చిన మనల్ని అందరినీ మెడిటేషన్లో ముంచి తేల్చి ఇదంతా చేసినటువంటి వారికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా వైద్య వెల్నెస్ సెంటర్ తరఫున. థ్యాంక్ యూ. మీరందరూ గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టండి. మనల్ని అందరినీ సత్కరించినటువంటి ఈ దంపతులిద్దరికి కూడా గట్టిగా చప్పట్లు తోడదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 3 రోజులు ప్రోగ్రామ్ చేసుకొని అందరు ఇలా లేము, ఇలా ఉన్నాం, అవునా కదా? ఎస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ ఉండండి ఇక్కడే, ఎవ్వరు వెళ్ళొద్దు. అందరినీ సన్మానం చేసుకోవాలి. మనకందరూ వీళ్ళెంత బాగా సేవ చేశారు, వీళ్ళందరినీ మనం సన్మానించుకోవాలి. ఎవ్వరు వెళ్ళొద్దు. ఇంత జోస్ మనకి నింపినటువంటి మన మ్యూజిక్ బృందం పిప్పల ప్రసాద్ సార్కి వాళ్ళ టీంకి మరోసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. సో ఎవ్వరు కిందకి వెళ్ళొద్దు, అందరూ ఉందాం. వాలంటీర్స్కి అంతా మనము ఫెలిసిటేట్ చేసుకుంటాం, సన్మానం చేసుకుంటాం. అందరూ కూర్చోండి, ఏం అర్జెంట్ లేదు. ఇంతసేపు ఆకలి, తినాలి, పరిగెట్టాలి, పరుగులు పరుగులు పరుగులు. ఎస్. హలో మాస్టర్స్, మనం సార్ ఒక్క నిమిషం ప్లీజ్. సో ఫ్రెండ్స్, మనకు అరుణాచల ధ్యాన మహాయజ్ఞం అత్యంత ముఖ్యమైనది గిరి ప్రదక్షిణ యజ్ఞంతో పాటు దానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పాక మీరు వెళ్ళండి, మీ ఇష్టం అది. సో మనకు కరెక్ట్గా 10 గంటలకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. సో ఈ అరుణాచల ధ్యాన మహాయజ్ఞంలో సో ఫ్రెండ్స్, మనకి చాలామంది అడుగుతున్నారు గిరి ప్రదక్షిణ ఎప్పుడు అని. సో ఇందాక వర్షం పడినప్పటికీ ప్రకృతి మనకి అన్ని కార్యక్రమాలకి చక్కగా సహకరించిద్ది. కరెక్ట్గా 10 గంటలకు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకుంటాం వేదిక మీద నుంచే. అమ్మా మేడం ప్లీజ్ కూర్చోండి, దయచేసి ఎవరు మాట్లాడొద్దు. మేడం ఈ పక్కన వాళ్ళు ఇట్రండి. సో గిరి ప్రదక్షిణలో ఫస్ట్ పాయింట్, ఈ క్యాప్లు అందరూ ధరించాలి. మార్నింగ్ ఎంతమందికి ఇచ్చాం క్యాప్స్? హ్యాండ్స్ రేజ్ చేయండి. లేకపోతే ఇక్కడ ఉన్నాయి, మా వాలంటీర్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర మీరు క్యాప్స్ ప్రతి ఒక్కరు క్యాప్ పెట్టుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చెప్పులు ఎవరు వేసి రావద్దు, ఓకేనా? స్లిప్పర్స్ కానీ సాక్స్లు కానీ ఏం అవసరంలే. చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, సార్ మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 14 కిలోమీటర్లు మేము తిరగగలం అంటే, ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసేది వాటన్నిటి నుంచి విముక్తి పొందడానికి. నేను 80 సంవత్సరాల హార్ట్ పేషెంట్స్ని కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఇక్కడే మన మధ్య ఉన్నారు వరద సత్యనారాయణ గారు, తిరుపతి. సో నడక గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరంలా. తర్వాత జనరల్గా గిరి ప్రదక్షిణ ఏమ్మా మాట్లాడుకుని ఉంటారా? జనరల్గా గిరి ప్రదక్షిణ ఊరకు వాకింగ్ లాగా చేస్తారు, మనం అలా చెయ్యం. భగవాన్ రమణ మహర్షి ఏం చెప్పారంటే, ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ ఎలా అయితే నడిచిద్దో అలా చేయాలి గిరి ప్రదక్షిణ. అది నిజమైన గిరి ప్రదక్షిణ. సో మనం దాదాపుగా 10 గంటల పాటు ఈ గిరి ప్రదక్షిణ చేస్తాం. ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లో అతి ముఖ్యమైనవి 8 ప్లేసులు ఉన్నాయి. ఇంద్రలింగం చెప్పండి అందరూ. ఒకటి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, ఈశాన్యలింగం, అగ్నిలింగం, కుబేరలింగం. సో ఈ 8 లింగాల దగ్గర మనం చక్కగా ధ్యానం చేసుకుంటూ, పిప్పల ప్రసాద్ సారు అట్లాగే మనతో ఎంతోమంది గురువులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళతో సత్సంగం చేసుకుంటూ చక్కగా మనం తెల్లవారుజాము 5 గంటలకల్లా గిరి ప్రదక్షిణని ముగిస్తాం. అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే,
మనం గిరి ప్రదక్షిణ వెళ్ళేటప్పుడు వెహికల్స్ బాగా రష్ ఉంటుంది, పెద్ద పెద్ద స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం అక్కడ మనకు కొన్ని, మీరు కిందకు వచ్చాక మీకు కొన్ని రూల్స్ చెప్తాం, వాటిని తూచా తప్పకుండా అందరూ పాటించాలి, ఓకేనా? తర్వాత మనం గిరి ప్రదక్షిణ ఎడం వైపు చేస్తాం. ఎటు చేస్తాం? ఎడం వైపు. కుడివైపు చేయము, ఎందుకంటే కుడివైపు ఆస్ట్రల్గా ఎంతోమంది ఋషులు మునులు మనం ఏంజల్స్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరంలో వాళ్ళ వైబ్స్ తాగుతూ మనం వెళ్తాం. అవన్నీ ఫీల్ అవ్వాలంటే మనం గిరి ప్రదక్షిణ పర్ఫెక్ట్గా చేయాలి, సరేనా? చక్కగా మళ్ళీ గిరి ప్రదక్షిణలో మన ప్రాపంచిక వ్యవహారాలు అసలు మాట్లాడద్దు, రెండు జరగాలి. ఒకటి మౌనము, అరుణాచల శివ నామము. ఏంటి? ఒకటి మౌనము, రెండోది అరుణాచల శివ నామం. ఆ నామం అనేది లోపల పలకండి, ఎటు మనం బయట పలికిస్తారు పిప్పల గారు. అట్లాగే మన శివశక్తి మాస్టర్ గారు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. శివశక్తి గారికి అద్భుతమైన మాస్టరు. నేను దారపల్లిలో ఆయన ప్రోగ్రాం చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. మనం అడగాలి, మన దగ్గరకు వచ్చారు. రాబోయే రోజుల్లో మహావతార్ ఫౌండేషన్కి ఒక అద్భుతమైన ఆయుపట్టు ఆయన. సో శివశక్తి గారి ఆధ్వర్యంలో కూడా మనకి గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది, ఆయన యాక్టివిటీస్ ఉంటాయి, ఓకేనా? సో ఇవి మిగతా అన్నీ కూడా మనం తక్కువ టైం ఉంది కాబట్టి మీరు కూడా ఆకలి అవుతుంది అంటున్నారు, ఎక్కువసేపు ఇక్కడ ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. సో మళ్ళీ ఇంకా మరిన్ని విషయాలు గిరి ప్రదక్షిణలు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరూ వస్తున్నారా? అరుణాచల శివ. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, హరి ఓం. మనం ఇక్కడ మనకి వాలంటీర్స్కి వస్తే ఫస్ట్ నేను ఏం చెప్పాలంటే, ఈ మవతార్ ఫౌండేషన్ ఏదైతే బాబాజీ కాన్షియస్ తోటి మన అందరిని కూడా హయ్యర్ కాన్షియస్ తీసుకెళ్ళాలి అంటే 5th డైమెన్షన్ కాన్షియస్. మనం ఇప్పుడంతా 3rd డైమెన్షన్లో ఉన్నాం. 5th డైమెన్షన్ కాన్షియస్ తీసుకెళ్లే ఉద్దేశంతో ఏదైతే డాక్టర్ రంగనాథ్ స్వామి గారు ఆ దంపతులు ఏదైతే ఇది ఒకటి ఈ అసాధారణమైన అద్భుతమైన మూమెంట్ మన పిరమిడ్ మెడిటేటర్స్ ద్వారా ఏదో ముందుకు తీసుకెళ్తున్నారో, వాళ్ళ యొక్క సంకల్పంతో లోకల్గా జగదీష్ సారు, సునీతమ్మ వాళ్ళ పూర్తి కోఆపరేషన్ తోటి, అంతకు మించి నేను ప్రత్యక్షంగా చూశాను. శివగారు చేసిన ఎఫర్ట్ అసాధారణము, అమోఘం. శివగారు చాలా నేను చూశాను, నేను లోకల్గా ఉంటాను, ఆయన గట్టి చప్పట్లు కొట్టండి. శివగారు చాలా కష్టపడ్డాడు. ఆయన 2 వారాలుగా ఎండలో ఎండనగా వాననగా తిరిగి దీన్ని సక్సెస్ చేయడానికి చాలా కష్టపడ్డాడు ఆయన. నేను ప్రత్యక్ష సాక్షిని. అయితే నా వంతు ఏంటంటే జస్ట్ నేనేంటంటే మవతార్ బాబాజీ కనెక్ట్ అయ్యి ఉన్నాను 2015 నుంచి. ఇది మవతార్ ఫౌండేషన్ పేరు మీద ఉంది కాబట్టి దీనికి నా వంతు అంటే నాకు మవతార్ బాబాజీ ఇచ్చిన కాన్షియస్నెస్ ఏది ఉందో అది షేర్ చేయడానికి నేను అమావాస్య పౌర్ణమి ధ్యానాలు స్టార్ట్ చేయడము, చాలామంది రకరకాలుగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేవని చెప్పి ఒక 60 మంది వచ్చిన వాళ్ళు 100 మంది దాటి రావడము, తర్వాత నన్ను క్లాసులు కూడా చెప్పమండము, తర్వాత వారం క్లాసులు నేను మొదలు పెట్టడం జరిగింది. అంటే ఏదైతే మవతార్ బాబాజీ కాన్షియస్నెస్ అది గురువుల కృపలతో దొరికేది. అంటే గురువు కృపతో అంటే మనం ఓన్లీ ఏదో వినేస్తి అంటే ఇప్పుడు గరికపాటి లాంటి వారు ఎన్నో వేల లక్షల ప్రవచనాలు చెప్పినా సరే అది విన్నోళ్ళు ఏమీ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు వాళ్ళకి. మీకు తెలుసు, ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉంటారు. సాధన లేకుండా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. సాధనకి చాలా మార్గాలు ఉన్నాయి. సాధనకంటే జ్ఞానంతో పాటు సాధన కూడా ఉండాలి. అలాగా హయ్యెస్ట్ అంటే 5th డైమెన్షన్ కాన్షియస్ గురించి అందుకోవడానికి చాలా ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు రంగనాథ్ స్వామి గారు. అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏది మిస్ అయినా మటుకు వీటి క్లాసులు మిస్ అవ్వద్దు. అలాగే ఇందులో మనం ఏమన్నామంటే ఒక స్పెషల్ టీము అంటే హయ్యెస్ట్ కాన్షియస్కి తీసుకెళ్ళి ఇలాంటి శక్తి క్షేత్రాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి, కాన్షియస్ కనెక్ట్ అవ్వడానికి, కర్మ విముక్తి పొంది వాళ్ళు మీకు ఇష్టం ఉంటే సిద్ధులు శక్తులు పొందడానికి ఒక మార్గం అయితే ఏదైతే ఉందో దానికి ఒక బాబాజీ స్పిరిచువల్ కమ్యూనిటీ అని ఒకటి మనం పెట్టాము, స్టార్ట్ చేసాము. అది ఆ స్పిరిచువల్ కమ్యూనిటీ ద్వారా ఆల్రెడీ 30 మంది పైగా ఒక 35 మంది వరకు పేర్లు ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే కమిటెడ్గా అంటే మేము మీతో ట్రావెల్ చేస్తాము, ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా వస్తాము, ఎక్కడ మేము ఏం జరిగినా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒక పర్మనెంట్ ఒక మవతార్ ఫౌండేషన్ తరపున ఒక కాన్షియస్ గ్రూప్ తయారైంది, కాన్షియస్ కమ్యూనిటీ. మీరు ఇంకా అందులో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే మీరు సంప్రదించండి.
ఈ మూమెంట్ తోటి, అదేవిధంగా ఈ క్షేత్రం గురించి ఆల్రెడీ మన శివగారు చెప్పారు. ఇక్కడ అందరూ దారిలో ప్రతి ఒక్క ఏదైతే ప్రత్యక్ష స్థలాల్లో మీకు అక్కడ వివరించి ధ్యానం చేయించబడుతుంది. దీన్ని మీరంతా ఉపయోగించుకొని మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ తప్పగా పొంది ఇంటికి వెళ్తారనే సంతృప్తిగా నేను బాబాజీ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హరి ఓం, హరి ఓం, హరి ఓం. ఇక్కడ మనము వీళ్ళందరూ ఈ హాల్ మనకి సూపర్వైజ్ చేసి ఇక్కడ మంచినీళ్ళు కానీ కరెంట్ కానీ అన్నీ చూసుకున్నారు సెల్వరాజ్ గారు. వీళ్ళు మైక్ సిస్టమ్ మనకి సపోర్ట్ చేశారు. పొద్దున్న 4:30 నుంచి రాత్రి వరకు ఆ అబ్బాయి ఎల్ఈడి స్క్రీన్కి కూర్చున్న ప్లేస్ నుంచి కదలలేదు. చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడతాం. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. సో నెక్స్ట్ పిఎంసి టీం రాజు స్క్వయర్ ఇంకా రాలేదా? వచ్చాక వస్తామా? సరే, నెక్స్ట్ మనకి కిచెన్ టీం ఉన్నారా? సత్యనారాయణ గారు రండి, రండి అందరు రండి, నలుగురు రండి. సో మనకి యజ్ఞంలో అతి ముఖ్యమైనది వంట. పత్రిసారి కూడా ఎప్పుడు ఎక్కడా కూడా అన్నదానం గురించే మాట్లాడాడు. ఒక చిన్న తేడా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అదే అలవాటు మనందరికి వచ్చిన మాస్టర్స్ అందరికీ. ఎన్నో యజ్ఞాల్లో అద్భుతంగా మరి మనకి కడతాలు కావచ్చు, బుద్ధ పౌర్ణమి దారపల్లిలో కావచ్చు, నేను అడగంగానే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మాట ఇచ్చినందుకు వచ్చారు సత్యబాబు గారు, మేడం వాళ్ళ సతీమణికి, ఈ మేడంకి, తర్వాత నలుగురికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఎలా ఉన్నాయి భోజనాలు? కోనసీమ రుచులతో అద్భుతంగా గ్రేట్ మాస్టర్స్ వీళ్ళు, చాలా సేవా తత్పరులు. రాబోయే రోజుల్లో మన యజ్ఞాలు అన్నింటిలో కూడా వీళ్ళ చేత మనం వంట చేపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఘనంగా సత్కరించుకుందాం. గట్టిగా క్లాప్. మ్యూజిక్. అట్లాగే కిచెన్ టైంకి మా జగదీష్ సార్ గైడెన్స్. ఎన్నో యజ్ఞాల్లో పత్రి సార్కి అన్నదానం యొక్క బాధ్యతలు కూడా అప్పచెప్పారు. జగదీష్ సార్ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. మాట్లాడతారా? గట్టిగా క్లాప్స్ చేద్దాం ఫ్రెండ్స్. గట్టిగా క్లాప్స్ చేయాలి. వీళ్ళకి మన ఇచ్చే అద్భుతమైన కృతజ్ఞతలు ఇవే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. వంట అంటే రోజుకి 24 గంటలు పగలు నైట్ ఆ వేడిలో ఉండి ఒక 5 నిమిషాలు మేము ఉంటేనే ఎంత ఇదైపోతాం. అలాంటిది వీళ్ళు రోజుకి 16 గంటలు ఆ వేడిలో ఉండి అద్భుతంగా, ఎక్కడ చిన్న జనరల్గా ఫంక్షన్స్లో వంట చేస్తే ఏదన్నా కోపాలు తాపాలు ఉంటాయి. ఈ మాస్టర్స్ ఏది చెప్పినా సరే ప్రేమతో మన ఇంట్లో మన తల్లిలాగా ఈ 3 రోజులు మనకు వంట చేసి పెట్టారు సత్యబాబు సార్కి ఒకసారి గట్టిగా మరొకసారి క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తర్వాత వంట అనేది ఒక అద్భుతమైన పాత్ర అయితే యజ్ఞంలో, తర్వాత సర్వ్ చేసేవాళ్ళు సర్వీస్ టీం మన వీరన్న గారు ఆదోని నుంచి వచ్చారు సార్. వెల్కమ్ సార్ వీరన్న సార్. తర్వాత మన పెళ్ళి వెలుగు శ్రీనివాసరావు గారు, మహేష్ గారు, అందరు రావాలి. రాజర్
వీరన్న గారు రండి. శ్రీను సార్, సో గ్రేట్ మాస్టర్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం ప్లీజ్. కూర్చోండి సార్. శ్రీను గారు, శివ, శ్రీకాళహస్తి శివ. అట్లాగే గుంటూరు నుంచి మా శ్రీను ఎక్కడున్నాడు? గుంటూరు శ్రీను, భాష స్కూల్ టీచర్. సో వీళ్ళందరూ కూడా వన్ బై వన్ మనం చెప్పుకోవాలి, ఎందుకంటే వీళ్ళు లేనిది కిచెన్ లేదు. అద్భుతంగా డైనింగ్లో ఎంతో సేవలు చేశారు. పల్లె వెలుగు శ్రీను గారు, అట్లాగే వీరన్న గారు. వీళ్ళ మనవరాలు పెళ్ళి నేను ఫోన్ చేశా. మా మనవరాలు పెళ్ళి అంటే, లేదు స్వామి మీరు రావాల్సిందే అన్న. వచ్చారు, చక్కగా 3 రోజులు మనకి యజ్ఞంలో అద్భుతమైన సేవ చేశారు. అట్లాగే మన సారు, మన చిత్తూరు బ్రదర్ రాజా మోహన్ గారు, మన అక్కడ వశిష్ఠ గౌతంలో కూడా మాకు ఎంతో తోడ్పాటు ఉన్నారు. వీళ్ళ యొక్క ఆధార అభిమానం ఎప్పుడు మహావతార్ ఫౌండేషన్కి ఎన్ని యజ్ఞాలు పెట్టినా ఉండుగాక ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. శ్రీనివాస్, గుంటూరు శ్రీను, భాష టీచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ సర్వీస్. నెక్స్ట్ సో ఇప్పుడు కిచెన్కి సంబంధించి అయిపోయింది. తర్వాత వాళ్ళ ప్రచార కమిటీ. ఈ యజ్ఞం ఇంతమంది పొద్దున నా గురించి చెప్పారు. శివ ఓకే, దీనిలో అందరి పాత్ర ఉంది, సునీత మేడం పాత్ర, నా పాత్ర. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ప్రచార కార్యకర్తలు. మాకు ఫస్ట్ వెహికల్ దొరకల. రంగస్వామి సార్ కాల్ చేస్తే నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కాల్ చేసి అక్కడ కార్యక్రమాల్లో బాగా బిజీగా ఉన్నారు. పర్చూరు గాంధీ గారు ప్రస్తుతం ఆయన లేరు. మనం అడగంగానే 7 రోజుల పాటు పర్చూరు గాంధీ గారు వాళ్ళ టీం, గుంటూరు జిల్లా గ్రేట్ మాస్టర్, ఎన్నో సహకార్యాలు చేస్తారు. ఈ వేదిక మీదుగా సార్కి కృతజ్ఞతలు తెలిసి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం పర్చూరు గాంధీ గారికి. తర్వాత తమిళ్ పిఎంసిలో మహేశ్వరి మేడం, ఒక అద్భుతమైన రోలు వాళ్ళది. అట్లాగే విష్ణు, మన జగదీష్ సారు, సునీత మేడం సుపుత్రుడు, గ్రేట్ మాస్టర్. విష్ణుకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అట్లాగే తమిళ్ పిఎంసి నుంచి చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, పాదాభివందనాలు. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలు, రాజమండ్రి నుంచి ఒక టీం వచ్చింది. సార్ మేము యజ్ఞం అయిపోయిన దాకా 7 రోజులు 8 రోజులు ఉండి పని చేస్తామని, స్టిల్ 2 డే ఇప్పుడు దాకా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడే ట్రైన్ టైం అయిందని వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అట్లాగే కామేశ్వరి మేడం, అమ్మ రండి ప్లీజ్ రండి. అట్లాగే మేడం, అమ్మ మీరు కూడా రండి తల్లి ప్లీజ్ రండి అమ్మా, రండి. ఇది మన ప్రచార కమిటీ, నెక్స్ట్ టైం చూసుకుంటాం. మాస్టర్ నేనే ఊరి ధరన ఇంతమందిలో పేరు మర్చిపోతే అన్నిదాకా భావించవచ్చు. దయచేసి అందరూ వేదిక మీదకి రండి. ఎవరు నేను చెప్తున్నా కదా.
ఆమెకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఈమె పేరు మాకు విజయ్ గారు పంపించారు. మర్చిపోయి, ఈ టీంలో అతి ముఖ్యమైన పాత్ర విజయ్. విజయ్ సార్ లేరు. విజయ్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. సో యాక్చువల్గా ఈ అమ్మకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. నేను ప్రచారం చేయలేదంటే మీరు ప్రచారం చేయండి, మీకు కొన్ని నొప్పులు తగ్గితే అంటే నిజంగా ఆమె తగ్గినాయి. కావాలంటే ఆమె ఎక్స్పీరియన్స్ వినండి. 1 మినిట్ ఎక్కువ టైం లేదు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ప్రచారం. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సునీత మేడం గారికి, జగదీష్ గారికి, శివ సార్ గారికి, విజయ్ గారికి నాకు ఇచ్చినందుకు ఈ అవకాశం కృతజ్ఞతలు. నాకు తమిళ్ రాకపోయినా ఇది చేసిన నేను ఎంతోమందికి ఇది చేసి అందరికి రావాలని ఊర్లు పంపించాను. ఇళ్ళ దగ్గర పంచిపెట్టండి, అందరినీ రమ్మనండి, అందరికి ఆహ్వానం అని ప్రతి ఒక్కరికి నాకు చేతనైన కాడకి నేను చేశానండి. థ్యాంక్ యూ మేడం. చూడండి, ఇక్కడ అందరూ ఏజ్డ్ వాళ్ళే. వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ యంగ్స్టర్స్, వాళ్ళు వెళ్ళిపోయారు పాపం. టికెట్స్ బుక్ చేసుకుని ఈ అమ్మకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమెకు 70 ఇయర్స్ ఉంటాయని అద్భుతంగా ప్రచారం చేశారు. మేడంకి, కామేశ్వరి గారికి, అట్లాగే దేవి గారి తాడిపత్రి నుంచి కొంతమందిని వాలంటీర్స్ని పంపించారు. వీళ్ళందరికీ వేదిక మీదుగా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మ్యూజిక్ ప్లీజ్. నువ్వు ఆపొద్దు నాయన. నెక్స్ట్ సురేష్ సార్, ప్లీజ్ కమ్ సార్. సో సురేష్ సార్ది కూడా ఈ యజ్ఞంలో ఒక అద్భుతమైన పాత్ర. వాలంటీర్స్ని అద్భుతంగా గైడ్ చేస్తూ ఒక సిస్టమేటిక్ వేలో, ఒక డిసిప్లైన్గా అందరికి ప్రతిరోజు బ్రీఫింగ్ చేస్తూ, సునీత మేడం ఆధ్వర్యంలో, రంగనాథ్ సార్, లక్ష్మీ మేడం ఆధ్వర్యంలో మనకి వాలంటీర్స్ అందరినీ ప్రతిరోజు బ్రీఫింగ్ చేస్తూ అద్భుతంగా మరి వాళ్ళందరికీ వర్క్స్ చేశారు. సో ఓవర్ టు సురేష్. హలో, దయచేసి నాకు సన్మానాలు అక్కర్లేదు, ఎందుకంటే అందరితో ఈక్వల్గా చేశారు. నేను ఓన్లీ బాబాజీ గురించి నేను మోటివేషన్ చేశాను. నా మాట మీద అందరూ వచ్చారు. వీళ్ళందరూ దే డిజర్వ్, బికాజ్ ఎందుకంటే అంత డిసిప్లిన్గా 10 మంది పని ఒకరు చేస్తూ ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండి చాలా డెడికేటెడ్గా, అంటే ఓన్లీ బాబాజీకి సేవ చేస్తున్నాం అనే కాన్షియస్తో చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా దే ఆర్ ఈక్వల్లీ డిజర్వ్. బికాజ్ నేను వెనకవాళ్ళు ఉండి బాబాజీ కాన్షియస్తో పనిచేశాను తప్పితే నాకు ఎటువంటి ప్రత్యేకత కాదు. వీళ్ళు వర్క్ చేశారు. అలాగే చాలామంది మిస్ అయ్యారు, చాలామంది వెళ్ళిపోవడం, టైం ల్యాప్స్ అవ్వడం వల్ల కొద్ది గుళ్ళకి వెళ్ళడం అటు ఇటు అయ్యారు. వీళ్ళు సుమారుగా 30 మంది ఉన్నారు. దయచేసి ఇంకెక్కడ ఎవరైనా ఉంటే మనకి బాబాజీ స్పిరిచువల్ కమ్యూనిటీ పేరిచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరూ రావాల్సిందిగా. అమ్మా రామ్మా, దా నూరా తల్లి, దా నూరా. సో సారీ ఫర్ ఇంటరప్షన్, మీరు ఇక్కడే ఉండాలి. మాకు లలిత మేడం, మహావతార్ ఫౌండేషన్ తెలుగు గ్రూపులో మహాతల్లి ఎంత వర్క్ చేస్తుందంటే అసాధారణ వర్క్ చేస్తుంది. మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. అట్లాగే నాగమణి గారు రాలేదు. అమ్మ, మీకు కూడా వేదిక మీదుగా మహావతార్ ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అట్లాగే చాలామంది ఉన్నారు. తమిళ్ పిఎంసి అతి ముఖ్యమైన వ్యక్తి, మా పిఎంసి తమిళ్ని నెక్స్ట్ పిలుద్దాం. సో ఒకసారి గట్టిగా వీళ్ళందరికీ క్లాప్ చేద్దాం. తర్వాత పిఎంసి కన్నడ సార్, ప్లీజ్ సార్. మాటలు వేరు, పని వేరు. పొద్దున్నే శివశక్తి మాస్టర్ చెప్తాడు ఒకటే, పనే పనే పనే, అదే ఆధ్యాత్మికత. థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్
థ్యాంక్ యూ. నెక్స్ట్ మన యజ్ఞంలో ఒక నెక్స్ట్ యజ్ఞంలో ఒక అద్భుతమైన పాత్ర వహించినటువంటి మన సురేష్ గారు. సురేష్ సార్ ప్లీజ్ కమ్. నో 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 సార్కి ఒకసారి గట్టిగా క్లాస్. సురేష్ గారిని సాధారణంగా మనం వేదిక మీదకి ఆహ్వానించుకున్న గ్రేట్ మాస్టర్, ఎక్కడో హిమాలయాల్లో మరి సాధన చేస్తూ మహావతార్ బాబాజీ కాన్షియస్తో ఆయన యొక్క ఎనర్జీస్తో మనకెంతో గైడెన్స్ ఇచ్చారు. శివ శివ అంటున్నాడు. కానీ ఈ యజ్ఞంలో సార్ కూడా నాకు కూడా యజ్ఞంలో మాకు కూడా ఎన్నో గైడెన్స్ ఇచ్చారు. సార్ గురించి ఒక 2 మాటలు రంగనాథ్ స్వామి సార్ చెప్తారు. మాస్టర్స్, సురేష్ సార్ యొక్క కృషి ఎంతో అద్భుతం. ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమంలో ఏమైందంటే, మొదటి రోజు కొద్దిగా అక్కడ సేవ దగ్గర కొద్దిగా డిస్టర్బెన్స్ అనిపించింది. ఆ తర్వాత సార్ దాన్ని ఐడెంటిఫై చేసి సో దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఒకే రోజు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ 2 days కూడా ఎక్కడ వాలంటీర్ అక్కడే, అర్థమైందా? సో ఏ పని ఎక్కడ ఇవ్వాలి, ఏ టాస్క్ ఇవ్వాలి కరెక్ట్గా అరేంజ్ చేశారు. సో నిజంగా పరమాద్భుతం. అంటే ఎంత స్మూత్గా జరిగిందంటే ఈరోజు నిన్న చూసాం కదా, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కాబట్టి సార్కు మనము సో కోటి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, హార్ట్ఫుల్లీ. వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్ పాండిచ్చేరి. ఎంత స్పోర్టివ్ అంటే ఎవరైనా వర్క్ చేస్తున్నారు నాకన్నా ఎక్కువ తట్టుకోలేడు, అంతకన్నా హైయర్ లెవెల్లో వర్క్ చేస్తాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 70 ద గ్రేట్ తమిళ్ మాస్టర్ పళియప్పన్ సార్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ లవ్ఫుల్ సర్వీస్ ఫ్రమ్ మహావతార్ ఫౌండేషన్. ఇక్కడ సర్వీస్ చేయటమే కాకుండా సార్ 5,000 రూపాయలు అన్నదానానికి డొనేషన్ ఇచ్చారు. అట్లాగే తమిళ్ జూమ్లో ప్రతిరోజు హోస్ట్గా ఉంటారు సార్. ఓకేనా? సో సార్కి మరొకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. 3 రోజులు రిసెప్షన్ ఆయన ఒక్కరే హ్యాండిల్ చేశారు కంప్లీట్ గా. ఎంతో మంది కూర్చున్నారు వెళ్ళారు, కానీ స్మాల్ మెసేజ్ ఫ్రమ్ పళియప్పన్ సార్. மகோதர் ஃபவுண்டேஷன் மகோதர் அறக்கட்டளை ஒரு தமிழ் ஜூம் மெடிடேஷன் கிளாஸ் மிகச் சிறப்பாக நடத்துகிறது. அதில் நான் வந்து காலையிலும் மாலையிலும் ஹோஸ்டிங் செய்கிறேன். அனைத்து மாஸ்டர்ஸ்களும் வந்து சிறப்பாக ஆன்மீக ஞானம் உரையாற்றுகிறார்கள். இதை வந்து எங்களுக்கு முறையாக நடத்தி கொடுப்பவர் நமது குருஜி டாக்டர் ஸ்ரீ ரங்கநாதன் சார் அவர்களும், நமது சீனியர் மாஸ்டர் திருமதி சுனிதா மேடம் அவர்களுக்கு என்னுடைய நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். நீங்கள் அனைவரும் அதில் வந்து பதிவு செய்து வகுப்புகளை அட்டன் செய்து பயன்பெறுமாறு கேட்டுக்கொள்கிறேன். எனக்கு இந்த வாய்ப்பினை அளித்ததற்கு நமது குருஜி சாருக்கும் மற்ற அனைத்து மாஸ்டர்ஸுக்கும் நன்றி தெரிவித்துக் கொள்கிறேன். தேங்க்ஸ் சார். థ్యాంక్ యూ పజ్జప్పన్, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతమైన సేవ అంటే పిఎంసి తమిళ్ స్టార్ట్ అయింది ఆయనతోనే, రైట్? సో పొద్దున కార్యక్రమం, మధ్యాహ్నం మళ్ళీ బ్రహ్మముహూర్తం, 3 కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. నెక్స్ట్ మన మహావతార్ కన్నడ టీం వాళ్ళందరినీ కూడా సాధారణంగా సో ನಮ್ಮ ಕನ್ನಡ ಮಾಸ್ಟರ್ಸ್ ಎಲ್ಲರೂ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ವಿ. ಪ್ಲೀಸ್ ಕಮ್. ರೇವತಿ ಮೇಡಮ್ ಆ್ಯಂಡ್ ಲಕ್ಷ್ಮೀಕಾಂತ ಮೇಡಮ್ ಎಲ್ಲರೂ ಬರಬೇಕು ದಯವಿಟ್ಟು. ಎಲ್ಲ ಕನ್ನಡ ಮಾಸ್ಟರ್ಸ್ ಯಾರ್ಯಾರಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ. ಎಸ್. ಸೊ ಇಲ್ಲಿ ಚೈರ್ಸ್ ಕಡಿಮೆ ಇರುವಾಗ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ಓಕೆ, ಬನ್ನಿ ಮೇಡಮ್. జోరాగా చెప్పాలి. కన్నడ టీం ಎಕ್ಸಲೆಂಟ್. ಸೊ ಅದ್ಭುತವಾದ ಟೀಮ್ ಇದು. ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ಎಷ್ಟು ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಅಂದರೆ, ಕನ್ನಡ ಅತ್ಯಧಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಜೂಮಲ್ಲಿ ಆಗ್ತಾ ಇರೋದು ಕನ್ನಡದಲ್ಲಿ.
ಎಲ್ಲರೂ ಗೊತ್ತಿರಬೇಕಿದು. ಸೊ ಆಲ್ಮೋಸ್ಟ್ 365 ಜೂಮ್ ಕ್ಲಾಸಸ್ 825 ಡೇಸ್ ಕ್ರಾಸ್ ಆಗಿದೆ. ಓಕೆ, ಸೊ ನಮ್ಗೆ ನಾವು ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಲು ಹೊಡಿಬೇಕು, ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಲು. ಸೊ 41 ಡೇಸ್ ಕಾರ್ಯಕ್ರಮ, ನೈಟ್ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇರೋದು ರೇವತಿ ಮೇಡಮ್ ಆಧ್ವರ್ಯದಲ್ಲಿ. ಮತ್ತು ಬೆಳಗ್ಗೆ ಕಾರ್ಯಕ್ರಮ ನಂದಾ ಮೇಡಮ್, ಸನ್ನೇಗೌಡ, ಆಮೇಲೆ ಅಶ್ವಿನಿ ಮೇಡಮ್ ಇಲ್ಲಿ ಬಂದಿಲ್ಲ, ಇಲ್ಲಾಂದರೆ ಅವರು ಅತ್ಯದ್ಭುತ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ರು ನಾವು ನೆನೆಸ್ಕೋಬೇಕು ಯಾವಾಗಲೂ. ಮತ್ತು ಹರೀಶ್ ಸರ್, ವೇದವತಿ ಮೇಡಮ್, ಇವರೆಲ್ಲರೂ ಸಹ, ಲಕ್ಷ್ಮೀಕಾಂತ ಮೇಡಮ್, ರೈಟ್. So leaders, 3 Jambavans are leaders of this team. So we'll felicitate them and then ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. పిఎంసి కన్నడ. Thank you, masters. Thanks for your divine lovable services. Next, Mr. Srinivas Ravali. ఈయన పేరు శ్రీనివాస్, భాష స్కూల్లో టీచరు. మనకి ఎక్కడ యజ్ఞం పెట్టినా కూడా డేటా కలెక్షన్ కానివ్వండి, ఫుడ్ దగ్గర ఎవరిని ఇంత కూడా వేస్ట్ చేయలేదు. ఎంతో లవబుల్గా చక్కగా సర్వీస్ చేశారు. శ్రీనికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీను. నెక్స్ట్ త్వరగా మన టైం అవుతుంది. క్లీనింగ్ డిపార్ట్మెంట్ అయిపోయింది, ఇదే లాస్ట్. క్లీనింగ్ చేసి వాళ్ళు రావాలి త్వరగా. మనకి ఇక్కడ హాల్లో డైనింగ్లో నీట్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు క్లీనింగ్తో పాటు వెజిటేబుల్స్ కూడా మనం కట్ చేసి రాత్రంతా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ తల్లికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం, గట్టిగా ఫాస్ట్గా అమ్మ, త్వరగా అమ్మ రండి మేడం. సో వీళ్ళు చూడటానికి అమాయకంగా ఉన్నా ఇలా ఉన్నా
వీళ్ళలో దైవత్వం అణువున ఉంటుంది. వీళ్ళు ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్స్. రాత్రి 9 గంటలకు డ్యూటీ వేస్తే తెల్లవారు 6 వరకు పనిచేస్తూనే ఉన్నారు ఈ 3 రోజులు. అటు వాష్రూమ్స్ కానివ్వండి, ఇటు క్లీనింగ్ కానివ్వండి, మళ్ళీ వెజిటేబుల్స్ నిరంతరం వర్క్ చేస్తూనే ఉన్నారు. మరొకసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, ఎల్లరికూ వణక్కం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఈ కార్యక్రమాలన్నింటినీ ఇంత అద్భుతంగా మనకు కెమెరా రూపంలో ఇచ్చినటువంటి మన సోదరులు పిఎంసి తెలుగు రాజు గారు రావాలి. కమ్ కమ్ యూ కమ్. పిఎంసి తెలుగు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అట్లాగే మన పిఎంసి తమిళ్ శివకుమార్ వచ్చిన ఈ 3 రోజుల్లో కూడా మనకి ఎన్నో సేవలు అందించారు. గెస్టులు తీసుకురావటం కానివ్వండి, మనకి ఏదైనా ఎమర్జెన్సీలు ఏదైనా కావాలంటే he given a great service. Give big thanks to Shivkumar, great master from Tamil Nadu. ఒకసారి గట్టిగా క్లాప్స్. అట్లాగే ఎల్ఈడి వాళ్ళు రావాలి. అయిపోయిందా? మరొకసారి పిఎంసి తెలుగు ఛానల్ వారికి, డైరెక్టర్స్కి, కెమెరామ్యాన్లకు అందరికీ మా అవతార్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు పిఎంసి తెలుగు, కన్నడ, తమిళ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మహావతార్ టీవీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అందరూ మహావతార్ టీవీని కూడా తెలుగు, కన్నడ, తమిళ్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎవరున్నారు? ఆల్మోస్ట్ ఓవర్. అట్లాగే మా వాలంటీర్స్కి అద్భుతంగా ఈ 10 రోజులు 15 రోజుల పాటు అన్నదానం చేశారు జగదీష్ సార్ ఆశ్రమంలో. వాళ్ళ టీం వడుగమ్మ, చక్కన్ తల్లి, అట్లాగే ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. సో పిఎంసి తెలుగు 1 గంట నుంచుంటేనే మన కాళ్ళు పోతాయి. 12 గంటల పాటు నిర్వారంగా నుంచొని ఆ కెమెరా ముందు తలలాగే పెట్టి అది మామూలు కష్టం కాదు. మన వాళ్ళకి ఒకసారి గట్టిగా పిఎంసి తెలుగు టీంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. చెయ్యాలి. ఇప్పుడే మీరు ఇట్లా ఎనర్జీ లేకపోతే అసలైన వ్యవహారం ఇప్పుడు ఉంటుంది. గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు రా తమ్ముడు, నువ్వు చిన్నపిల్లాడు కాదురా. సరే, ఓకే సార్. మరొకసారి సునీతమ్మకు, జగదీష్ సార్కి, ఆశ్రమంలో ఉన్న మమ్మల్ని చక్కగా చూసుకున్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అరుణాచల శివ. ఓవర్ టు గిరి ప్రదక్షిణ. ఈ అమ్మ కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. సాంబ్రాణి మనం ధ్యానం చేసేటప్పుడు మంచి వాసన వస్తుంది. మనమేమో కళ్ళు మూసుకుంటాం. ఇక్కడ జరిగే మాయ మీకు తెలియదు. కొంతమంది ఏమో హాస్టల్ మాస్టర్స్ వచ్చారంట. ఆమె ఈ మాస్టర్. గట్టిగా క్లాప్ చేద్దాం ఈ తల్లికి. గట్టిగా
థ్యాంక్ యూ. మన గిటార్ రావు గారికి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అద్భుతమైన గ్రేట్ మాస్టర్. ఆయన ఎంత అనుకున్నా తక్కువే. రూపాయికి ఎవరైనా ఫ్లూట్ ఇచ్చేవాళ్ళు చూసారు ఈ ప్రపంచంలో? 1 రూపీకి ఒక ఫ్లూట్ చూసారా? ప్రతి ఒక్కరికి ₹1 ఫ్లూట్ ఇస్తూ అందరికీ ఫ్లూట్ నేర్పిస్తాడు. ఎందుకంటే పత్రి సార్కి ఫ్లూట్ అంటే అత్యంత ఇష్టం సంగీతంలో. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అన్ని రాష్ట్రాల్లో సార్ తిరుగుతూ ఉంటాడు. అమాయకంగా ఉంటాడు, ఒక యోగిలాగా ఉంటాడు. అద్భుతంగా అందరికి ఫ్లూట్స్ ఇచ్చి ఆ సంగీతాన్ని నేర్పుతూ ఉంటారు. మన సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్. అట్లాగే మా సోదరుడు రంగస్వామి సార్ సుపుత్రుడు రావాలి వేదిక మీద. ఈ ఇద్దరు మాస్టర్లు కడుపును పడుతూ ఉంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో జన్మలు సుకృతం ఉంటే కానీ ఇటువంటి మాస్టర్స్ దగ్గర జన్మ తీసుకోరు. ఈ మాస్టర్ గట్టిగా క్లాప్ చేద్దాం. అట్లాగే వీళ్ళ కూతురు మన దగ్గరకు రాలేదు, అమ్మ చెల్లి అక్కడే ఉంది. ఆ తల్లి కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటారు మన మిత్రుడు. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇవన్నీ అంత కష్టం అంటే అండి, ఇప్పుడు వీళ్ళు ఎక్కడైనా ఎగ్జామ్ పెడితే సార్ వాళ్ళు ఫ్యామిలీని కూడా వదిలేసి ఇక్కడికి వస్తారు. ఇక్కడ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. వావ్, గ్రేట్, రైట్. కుటుంబంలో భార్య పిల్లలు సహకరిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు మా సారు రంగస్వామి సార్ చేయగలరు. దానిలో మేడం కానీ వీళ్ళు కానీ అద్భుతం, మనందరికి ఇన్స్పిరేషను. లక్ష్మి మేడం కూడా మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే మగవాడి జీవితం పెళ్లి కాకముందు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది, పెళ్ళయ్యాక భార్య మీద ఆధారపడి ఉంటుంది. ఆ భార్య అద్భుతమైనది అయితే జీవితం ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అందరికీ 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 ధన్యవాదాలు. మనమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసుకోవాలి. ఎంతోమందికి జ్ఞానం అందాలి. ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరికీ సెలవు సెలవు సెలవు. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಸ್ಟರ್ಸ್. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಯಾಕಂದರೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪ್ರತಿ ಮಾಸ್ಟರ್ ತೆಲುಗು, ಕನ್ನಡ, ತಮಿಳ್, ಈವನ್ ಹಿಂದಿ, ಇಂಗ್ಲೀಷ್ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂದರೆ ಇಂಗ್ಲೀಷ್ದು ಜೂಮ್ ಸೆಷನ್ ಇದೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಸ್ವಲ್ಪ ನಾನು ಮಾತಾಡಬೇಕು. ಅದನ್ನು ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ತಿಂಗಳು ಅದನ್ನು ರನ್ ಮಾಡ್ಕೊತ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಸ್ಪೆಷಲಿ ದೀಪಿಕಾ ಮೇಡಮ್ ಆ್ಯಂಡ್ ಪಲ್ಲವಿ ಮೇಡಮ್, ಶ್ರೀಪಲ್ಲವಿ ಮೇಡಮ್, ವೇದವತಿ ಮೇಡಮ್. So these masters are wonderful masters. They are running the classes regularly and we have run so many months every day class. So recent time we have changed to the every Saturday we are running the program. So Saturday a special program will be there in English Zoom session, right? And Hindi. So Hindi class are also going on. 365 days class are going on. Now we have reached for more than 450 days Hindi classes, 365 days going on. So that classes are being conducted, organized by, hosted by Neetu madam, Subhalakshmi madam. I want to congratulate and I want to tell my heartily wishes to them also. And then coming to the Kannada, of course we have seen all the volunteer team, all the host and everybody here on the dais, they were there. We have facilitated them. Thanks to all of them. And Telugu we have 3 programs. In the morning, of course, Brahma Muhurta. After that 5:30, then it is 11 o'clock, then it is 9 o'clock. 3 programs are going on in Telugu on Zoom session, so which are hosted by Mani madam and Lalita madam. So we would like to once again tell our heartily wishes to both of them and other volunteers also. And then coming to the, of course, Tamil. Just now we have felicitated our master Pajyapanji is the whole and soul for running 365 days Kannada night time. We have reached more than 140 days, I think 140 days we have crossed. And then 21 days programs, we have completed 13 batches
till now, and 14th batch is going on currently in Tamil also. Tamil 14th batch, night time classes, 140 days we crossed. So, which is yet to go, so many days also, right? The wonderful master. So, this is how the Matar Foundation is doing relentless service, offline, online, all the classes, trainings. There are trainings also, Marma therapy, Mudra therapy, Agnihotra, acupressure, isn't it? Crystal therapy. So many courses are there and so many treatments are there, and meditation, Patriji sir wisdom. In all the 5 languages, we have completed most of the Patriji's concepts by this time. We have completed all the concepts. Almost like in Kannada, there are so many concepts. Telugu sir has given so many concepts. Every concept has been taught on online. Telugu we have completed, in Kannada we have completed. Now all other foreign masters and our own Indian masters which are introduced by Patri sir, now we have started teaching them also, right? And along with that, I studied myself. So about Mudra therapy, crystal therapy, and Sivambu and Swara Yoga. So there's so many Jibu symbols, isn't it? And switch codes, switch words, isn't it? And so many that kind of therapies, 25 therapies I have taught personally on this Zoom session to the whole Kannada, Telugu, and Hindi also going on now. Tamil also I am teaching now. Tamil I don't know, but I am teaching in English. Pajapanji is translating into Tamil also right now. So which is going on. So thanks to each and every master who are indirectly, directly supported all the Zoom classes, offline classes, and especially this program. I would like to congratulate and I would like to tell my heartily wishes. Thank you so much once again. We will meet in the next program. So till then, bye-bye, take care, and we will be starting our Giri Valaya Pradakshina. Thank you so much. Dhanyavad.